మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో. పవన్ కళ్యాణ్లో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తరచూ ఆయనే ప్రజల ముందు రుజువు చేసుకుంటున్నారు. గుంటూరులో పుట్టాను, గుంటూరులోనే పుట్టా, భీమవరంలో పుట్టాను, ఒంగోలులో నెల్లూరులో చదివాను, ఒంగోలు గోపాలనగర్ వీధి బడిలో చదువుకున్నాను నేను. అసలు నాకు చదువు అబ్బలేదని పలు రకాల వ్యాఖ్యలు చేసింది ఆయనే. తనకు కులం లేదని ఓసారి, వాస్తవానికి నా జీవితంలో కులం లేదు, తన బిడ్డలు బాప్టిజం తీసుకున్నారని ఇంకోసారి, నా కూతురు క్రిస్టియన్ అబ్బా, రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించమన్నాను. ఎందుకంటే నాకు భగవంతుడు ఏ రూపంలో నాకు ఒకటే భగవంతుడు. తను సనాతని అని మరోసారి చెప్పుకున్నది ఆయనే. సనాతని హిందూ, సనాతని హిందూ. తాజాగా పిఠాపురంలో పార్టీ సభలో మాట్లాడుతూ టీడీపీని నిలబెట్టింది తమ జనసేన అని, 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం, తాము లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చేది కాదని, తమ సత్తా మామూలుది కాదని క్యాడర్లో జోష్ తెప్పించారు. ఆయన మాటలు నిజమే అనుకున్న జన సైనికులు భుజాలు గజాలు చేసుకుని వెర్రెక్కిపోయారు. ఉగాది ఆస్థానంలో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు సత్తా లేదని, పోల్ మేనేజ్మెంట్ తెలియదని, క్యాడర్ లేదని, తనకు రాజకీయాలు చేతకావని, అందుకే 2014, 2019, 2024లో కూడా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చానని చెప్పారు. బాబు ఇంకో 3 సార్లు సీఎంగా ఉండాలని కూడా చెప్పుకున్నారు. 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు తెలుగుదేశాన్ని నిలబెట్టింది తామే అని మొన్నటికి మొన్న చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడేంటి ఉన్న పళంగా లొంగిపోయారు, వంగిపోయారు అన్న నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కృతజ్ఞతగా పవన్ టోన్ మార్చారా? పవన్ ను సీఎంగా చూడాలని కార్యకర్తలు ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తుంటే ఈయన మాత్రం చంద్రబాబుకు జీవితకాలం తాబేదారుగా పనిచేయడానికి సిద్ధమని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. మేమంతా పవన్ కోసం పనిచేస్తే ఆయన మాత్రం చంద్రబాబుకు ఊడిగం చేస్తారా అంటూ జనసేన కేడర్ లోలోన మదనపడుతోంది. 15 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలని కోరుకుంటున్న పవన్ ఈ విషయాన్ని పార్టీ నాయకులతో, కేడర్తో చర్చించారా? మీ అంతట మీరే నిర్ణయం తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ ఆలోచన ఏమిటో, రాజకీయ గమనం ఏమిటో మొన్నంటే ఏదో గాలిలో కొట్టుకొచ్చేశాం, వచ్చే ఎన్నికల్లో ఇంత ఈజీగా ఉండదు, ఈ తత్తర బిత్తర పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటే తన అడ్రస్ గల్లంతే అని జన సైనికులు లోన ఆవేదన చెందుతున్నారు.